ఏంటి సార్ ఆల్రెడీ మరోసారి యుద్ధానికి సిద్ధమైనట్టుగా మీ బీసీజేఏసీ కనబడతా ఉన్నది. ఏం చేయబోతున్నారు రేపు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటిది? మీరు మొన్న చేసినటువంటి బంద్ ద్వారా మీరు సాధించినటువంటి విజయం ఏంటి దానికి? అంటే బంద్ ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినాం, బీసీలు బలమైన శక్తులు ఇక్కడ. ఎందుకంటే హైకోర్టు స్టే ఇచ్చింది, వ్యవస్థలన్నీ రాజకీయ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ అందరూ కూడా బీసీలను చిన్నచూరు చూస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఇవి. దీన్ని ఇవ్వడానికి ఎవరికేం అభ్యంతరం? ఎవరు ఆపుతారు? మాకు రిజర్వేషన్లు ఇస్తే రెడ్డి జాగృతి వాళ్ళు ఆపడం ఏమైనా అర్థం ఉందా? రెడ్డిలో పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ అభివృద్ధికి స్కీమ్లు అడగండి మీరు. మీరు సీఎంలు అవుతుండ్రు, పిఎంలు అవుతుండ్రు, మంత్రులు అవుతుండ్రు, ఎమ్మెల్యేలు అవుతుండ్రు. పేద రెడ్డిల గురించి మీరు ఏమన్నా చేస్తుర్రా? ఏం చేస్తారు? వాళ్ళ అభివృద్ధికి చేస్తారు. ఇప్పటికీ బీసీలకు అధికారము, ఎందుకంటే ఈ కులాల ఆత్మ గౌరవం పెరగడానికి అధికారం, అగ్రకులాలకు అధికారం, తమ ఆస్తులు కాపాడుకోవడానికి అధికారం. ఈ రెండుకి తేడా ఉంది. ఈ కులాల అభివృద్ధికి, ఆత్మగౌరవానికి అధికారం అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు వారి వారి వాటా ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కు. ఏ దేశంలో ప్రపంచంలో అయినా హక్కు ఉన్నది, ఇక్కడ కూడా హక్కు కల్పించాలి. హక్కు కోసం మీరు చాలా కొట్లాడుతూ ఉన్నారు మొదటి నుంచి. ఇప్పుడు కొత్తగా కొట్లాడేది గత దశాబ్దాల కాలంగా 50 ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నారు. అప్పుడు సాధ్యం కానటువంటిది ఇప్పుడు ఏ విధంగా సాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? మొన్నటి వరకు మొత్తుకోవడం జరిగింది, జీవో జీవో జీవో. సో జీవో తీసుకొచ్చిన తర్వాత కూడా దీనిపైన ఒక క్లారిటీ లేదు. సో ఏంటి? జీవో క్లారిటీగానే ఉన్నది. జీవో క్లారిటీగా ఉంది, ఇవ్వడంలో మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే జాగ్రత్త వాళ్ళు పోయి కేసు వేయడంతో స్టే వచ్చింది. అది రాజ్యాంగబద్ధమైన జీవో. జనాభా లెక్కలు తీశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, దానికి బలమైన హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. దాన్ని తప్పనిసరి కోర్టులో గెలుస్తాం మేము. ఎందుకంటే హైకోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టు దాకా ఉంది. అది తప్పనిసరి న్యాయం మా వైపు ఉన్నది, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు మా వైపు ఉన్నాయి. మేము ఖచ్చితంగా గెలుస్తాం. కోర్టు కూడా చెప్పింది కదా సార్, అంటే 50% మించి రిజర్వేషన్లకు ఛాన్సే లేదు అన్నటువంటి. అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు ఎంతున్నాయి? 50% మించిందా లేదా? మండల్ కమిషన్ అప్పుడు కూడా 9 మంది జడ్జీల్లో మెజార్టీ జడ్జీలు ఏం చెప్పిండ్రు? 50% మించవచ్చు, జనాభా లెక్కలుండి సందర్భాన్ని బట్టి మించవచ్చు అని తీర్పు చెప్పారు. జనాభా లెక్కలున్నాయి, ఇక్కడ ఉద్యమం ఉంది, సందర్భం ఉన్నది, లెక్కలున్నాయి, కాబట్టి ఇక్కడ కూడా పెంచవచ్చు. మేము ఏమడుగుతున్నాం? అరే మీరే ముఖ్యమంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీరే ఎంపీలు, మరి మా పేద కులాలు సర్పంచులు, వార్డు మెంబర్ కూడా కావద్దని అడుగుతున్నాం. సో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేటువంటి అంశం వరకు మాత్రమే కొంత పులి స్టాప్. ఎవరు మాట్లాడినప్పుడు కూడా 42% రిజర్వేషన్లు, 42% రాజకీయ స్థానిక సంస్థలు. కానీ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన విషయాన్ని ఎందుకు అంత పెద్దగా ఈ యొక్క బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు అన్నటువంటి అంశంతో పోలిస్తే ఈ అంశం చాలా లోతులో పడిపోయింది. దీన్ని ఎవరు కూడా పెద్దగా ప్రచారంలోకి తీసుకురావట్లేదు. మొత్తంకే 42. అయితే దీని మీద జీవో వెళ్ళింది, ఎన్నికల దగ్గర ఉన్నాయి కాబట్టి అది పాపులర్ అయ్యింది. అంతేగాని విద్యా ఉద్యోగాలు వదులుకుంటలేము, చట్టసభలు కూడా వదులుకుంటలేము. చట్టసభలు కూడా రిజర్వేషన్లు కావాలని 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. 96 నుంచి కొన్ని వేల ఉద్యమాలు జరిగాయి ఇప్పటికీ. ఇప్పుడు ఈ ఉద్యమం దేనికోసం? మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మీరు పెట్టుకున్నటువంటి ఉద్యమం దేనికోసం? ఈ ఉద్యమం నెక్స్ట్ మంత్ అని కాదు, ఇప్పుడే స్టార్ట్ ఉన్నది. చాలా జిల్లాలలో దీక్షలు, ఈరోజు పెద్దపల్లిలో దీక్షలు పెట్టారు, నల్గొండలో దీక్షలు పెట్టారు, వికారాబాద్లో దీక్షలు చేస్తున్నారు. బీసీజేఏసీ వల్ల బీసీజేఏసీ చైర్మన్ నిర్ణయం నాది, ఏదైనా అందరం కలిసి తీసుకుంటాం. బీసీజేఏసీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పడి నిర్ణయాలు తీసుకొని ఉద్యమాన్ని స్పీడప్ చేసినాం. సో బీసీజేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత సంతృప్తికరంగానే ఉన్నారా ఆర్ కృష్ణయ్య గారు? సంతృప్తికరంగానే ఉన్నాయి. అంటే మీరు చైర్మన్ అయినా కానీ కొంతమందిని దాంట్లో చేర్చుకోవడం పట్ల చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. చేర్చుకుంటాం అందరినీ. నేను ఇక్కడనే మీకు క్లారిటీ ఇస్తున్నా, ఇప్పుడు ఇంకా చాలా మందిని చేర్చుకోవాలి. ఆల్రెడీ అన్ని కుల సంఘాలకు కన్నునలు ఇస్తామని మాట ఇచ్చినాం, వాళ్ళని చేసుకోవాలి. అనేక ప్రజాస్వామ్య శక్తులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బీసీల మీద అంకిత భావంతో పోరాడే నాయకులు ఉన్నారు. ఆ శక్తులను కూడా ఇందులో చేర్చి బలమైన ఉద్యమం నిర్మించాలి. ఒక వ్యక్తికి కాదు, నాకా ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ మంచి అన్ని రకాలుగా నేను పోరాడుతున్నా, పేరు వచ్చింది. ఇంకా కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, అనేక మంది నాయకులను తయారు చేయాలి, ఉద్యమాన్ని ఊరూరా తీసుకుపోవాలి. ఇప్పటికే
మండల స్థాయికి వచ్చింది. మొన్న బంద్ అప్పుడు గతంలో ఎప్పుడు బంధులు జరిగినా జిల్లా తాలూకా స్థాయిలో ఉంటుండే. మొన్నటి బంధు జిల్లా తాలూకా స్థాయి మండల స్థాయి కాదు, గ్రామాలలో కూడా బంద్ జరిపారు. అవును. ఇంత చరిత్రాత్మకమైన బంద్ జరిగింది. దీనికి మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఎంత చైతన్యం ఉన్నదని. కేసుకు స్టే రాందనే ప్రజల లోపల మాకు ఇంకా కొట్లాడాలి, మాకు న్యాయం జరగడం లేదని నిరసన చెప్పారు. ఇంకోటి మహారాష్ట్రలో ఇదే కేసు, స్టే కాదు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్కడ ఉద్యమం జరిగిందా? లేదు. ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే కేసు, స్టే హైకోర్టు కొట్టేసింది, స్టే ఇచ్చింది, కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఉద్యమం జరిగిందా? లేదు. మధ్యప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి, స్టే ఇవ్వాలి ఇచ్చిండ్రు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు. కర్ణాటక కూడా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు. స్టే వచ్చి ప్రజలు రోడ్ల మీదకి వచ్చినా రాలేదు, మన ఒక్క దగ్గరనే వచ్చారు. అంటే ఇది బీసీల ఉద్యమానికి సంకేతం. ఇది నివురుగప్పిన నిప్పు లేకుండే దీన్ని ఒక వ్యూహం ప్రకారం తీసుకొచ్చాం. ఈరోజు ప్రజలందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే ఈ ఉద్యమంను ఇంకా బలమైన ఉద్యమంగా తీర్చిదిద్దాం.